కల్వకుంట్ల కవిత ఈ పేరు వినగానే అందరికి గుర్తుకొచ్చేది కేసీఆర్, ఆ తర్వాత ఒక ప్రముఖమైనటువంటి కేసు మాత్రమే. అయితే చాలా రోజుల గ్యాప్ తర్వాత కల్వకుంట్ల కవిత మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు తర్వాత బెయిల్ పైన విడుదలైనటువంటి 3 నెలల తర్వాత ఆవిడ 3 నెలల పాటుగా సైలెంట్గా ఉన్నారు. తాజాగా ఎక్కడ కూడా ఆవిడ ఎటువంటి విధంగా కూడా స్పందించలేదు. ప్రభుత్వ తీరులో కానివ్వండి, తన వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా స్పందించే కవిత ఎక్కడ కూడా ఆవిడ స్పందించిన చాలా సైలెంట్ మూడ్లో ఉన్నారు. అయితే అదానిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కవిత ట్వీట్ చేశారు, మళ్ళీ యాక్టివ్ అయ్యారు. బెయిల్పై విడుదలైన తర్వాత ఇదే తొలి ట్వీట్గా మనం భావించాలి. కవిత మళ్ళీ యాక్టివ్ కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కవిత ట్వీట్ సంచలనం రేపుతోంది. త్వరలోనే ప్రజల్లోకి కవిత రాబోతున్నారనే ఒక సంకేతాన్ని ఈ విషయంగా మనం చూడాలి. మనం చూడొచ్చు ట్వీట్కి సంబంధించి, అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకుండా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానిని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా అంటూ మరోసారి బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టి చాలా సూటిగా క్వశ్చన్ చేసింది. అదానికి సంబంధించి అక్రమాల విషయంలో ఎన్ని ఆరోపణలు ఉన్నా కూడా పట్టించుకోలేదు. కానీ ఏ ఆధారం లేకపోయినా తనని ఆరోపణల విషయంలోనే కొన్ని రోజులుగా జైలు జీవితం గడిపేలాగా చేశారు అని చెప్పి కూడా తన ఆవేదనని, తన యొక్క ఆగ్రహాన్ని, తనకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని ఈ ట్వీట్ రూపంలో వెల్లడించారు ఆవిడ. సో అదానికి సంబంధించి అమెరికాలో యుఎస్లో అరెస్ట్ వారెంట్ విడుదల కావడం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా అదానికి సంబంధించిన అంశంపైన కవిత రియాక్ట్ అవ్వడం చూస్తుంటే తిరిగి మరోసారి ఆవిడ బయట రాబోతున్నారు, మళ్ళీ మరోసారి యాక్టివ్ కాబోతున్నారు, త్వరలోనే ప్రజల్లోకి రాబోతున్న సంకేతాన్ని ఈ ట్వీట్ ద్వారా వెల్లడించినట్టుగా అర్థం చేసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, సో కవిత ట్వీట్ని ఎలా చూడాలి? ఆధారం లేకపోయినా తను అరెస్ట్ చేశారన్నట్టుగా ఆవిడ చాలా క్లియర్గా మెన్షన్ చేస్తూనే అన్ని ఆధారాలను అదాని వదిలేస్తున్నారు, ఇన్ని జరిగినా కూడా ఇంకా ప్రధాని అదాని వైపేనా అంటూ మెన్షన్ చేశారు ఆవిడ. సో ఈ ట్వీట్ సారాంశం ఏంటి, ఎటువంటి అప్డేట్స్ అందుతున్నాయి? ఇది అఖండ భారతంలో ఆడదానికి ఒక న్యాయం, ఆడబిడ్డకు ఒక అదానికి ఒక న్యాయం, ఆడబిడ్డకు ఒక న్యాయం అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా కూడా అదానిను అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా కూడా ప్రధాని అదాని వైపే ఉన్నారు అనేటువంటిది మెన్షన్ చేశారు. ఆమె అయితే దీంట్లో చూస్తే ఆమె జైలు పెళ్లి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పొలిటికల్ కామెంట్ చేశారు. చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, రెస్ట్ లో ఉన్నారు. ఫామ్ హౌస్ కి వెళ్ళారు, నేరుగా తండ్రితో కలిశారు, కొంత అక్కడే టైం స్పెండ్ చేశారు. తిరిగి తన నివాసానికి వచ్చినటువంటి కవిత కుటుంబ సభ్యులతో మాత్రమే ఆమె కలుస్తా ఉన్నారు. వరుసగా ఆమె పిల్లలు భర్తతో టైం స్పెండ్ చేస్తా ఉన్నారు. అనారోగ్య రీత్యా కాస్త ట్రీట్మెంట్ తీసుకున్నారు, పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే కులగణనకు సంబంధించినటువంటి ఒక ఫోటో రిలీజ్ చేశారు. కులగణనలో భాగంగా సర్వేలో పాల్గొని. సో ఇప్పుడు ఆమె మొదటిసారి పొలిటికల్ కామెంట్స్ ఇస్తారు. అది కూడా అదాని సంబంధించినటువంటి పైన, ఆయన కుమారుడి పైన ఏదైతే కేసు ఫైల్ అయిందో న్యూయార్క్ లో సోలార్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ దక్కించుకోవడంలో భాగంగా $260 సంబంధించిన $1 మిలియన్ లంచం బ్రైబ్ చేశారనేటువంటి విషయం, ఆ విషయాన్ని ఆమె కోట్ చేస్తూ అక్కడ ఆధారాలు దొరికాయి, న్యూయార్క్ లో కేసు ఫైల్ అయింది, కానీ ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేరు, ఇక్కడ చాలా ఆధారాలు ఉన్నాయనేటువంటిది మెన్షన్ చేస్తూ ఆమె మెన్షన్ చేశారు. బీజేపీ ప్రధాని మోదీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు కవిత మొట్టమొదటిసారిగా. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలోనే కవిత అరెస్ట్ అయింది, తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, లిక్కర్ స్కామ్ లో ఆమె లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రధాన పాత్రధారి, సూత్రధారి కవిత అనేటువంటిది బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేయగలిగింది. ఇలా ఈ అంశాన్ని పోస్ట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా కూడా ప్రధాని అదాని వైపే ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అయితే ఇక్కడితో వదలలేదు. ఇక్కడ కేటీఆర్, అంటే హరీష్ రావు, ఒక బీఆర్ఎస్ పార్టీ వర్గాలతో కూడా బీజేపీ వర్గాలతో కూడా అదాని పైన వస్తున్నటువంటి ఆరోపణల పైన వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతా ఉన్నారు. కవిత ఈ రకంగా రెస్పాండ్ అయ్యారు. సో ఈ ట్వీట్ సారాంశం, త్వరలోనే కవిత ప్రజల్లోకి రాబోతున్నారంటే 3 నెలలుగా సైలెంట్గా ఉన్నారు, ఎక్కడ కూడా ఎటువంటి విషయంలో మాట్లాడలేదు. ముఖ్యంగా కేసుకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా మాట్లాడకూడదని ఒక నిబంధన కూడా తనకు వచ్చినటువంటి బెయిల్ మీద ఉంది. కానీ ఇక్కడ ట్వీట్ సారాంశం చూస్తే త్వరలోనే రాబోతున్నారు. ఇక మోదీని ఎక్కుపెట్టి మాట్లాడారంటే ఇంకా అగ్రెసివ్గా ఉండబోతుంది అనుకోవాలా? త్వరలోనే యాక్టివ్ కానున్నారు. మొన్న దసరా శరన్నవరాత్రి సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా యాక్టివ్ కానున్నటువంటి చర్చ జరిగినప్పటికీ ఆమె బయటికి రాలేదు.
ఒక పార్టీ వర్గాలు ఏమన్నా సమాచారం ఇచ్చాయంటే అనారోగ్య కారణాలు ఉన్నాయి, ఆమె రికవరీ అవుతున్నారు అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత మొన్న కులగణన సందర్భంగా ఆమె ఫోటోలు బయటికి రిలీజ్ చేసిన తర్వాత కాస్త పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే December 7th కి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 1 year కంప్లీట్ కానుంది. 1 year తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళాలి అనేటువంటి బీఆర్ఎస్ ఇప్పటికే వ్యూహరచన చేస్తా ఉంది. దాంతో భాగంగా కవిత కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. బీసీ ఎజెండాతో కవిత క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలనేటువంటి ప్లాన్ చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆమె పొలిటికల్ కామెంట్ చేస్తారు. బీజేపీ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ అదాని ఇష్యూ ఆమె తీసుకుంటూ వాళ్ళిద్దరిని టార్గెట్ చేస్తూ ఆమె ట్వీట్ చేస్తారు. రైట్ మధు. సో మొత్తం మీద కవిత ట్వీట్తో మరోసారి పాలిటిక్స్లోకి యాక్టివ్ కాబోతున్నారంటే అవుననే సమాధానం కనబడుతోంది. ఏకంగా ప్రధాని అదాని గురించి ఈరోజు ప్రస్తావించారు ఆవిడ. యుఎస్లో అదాని పైన అరెస్ట్ వారెంట్ ఇష్యూ కావడం చూసాం. సో ఆ నేపథ్యంలోనే అన్ని ఆధారాలు ఉన్న అదానిని మాత్రం ఏం చేయలేకపోతున్నారు, ప్రధాని అదాని వైపే ఉన్నారు. కానీ ఎటువంటి ఆధారం లేకపోయినా కూడా ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగింది, ఆడబిడ్డకో న్యాయం అదానికో న్యాయం అన్నట్టుగా ఆవిడ క్వశ్చన్ చేశారు. సో ఈ ట్వీట్ చాలా నేరుగా ప్రధానిని అదానిని ఎక్కుపెట్టి ఆవిడ చేశారంటే సో చాలా గ్యాప్ తర్వాత ఆవిడ ఈ ట్వీట్తో బయట రావడం అనేది సంచలనంగా మారింది. త్వరలోనే మరింతగా యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండే అవకాశం కనబడుతుంది. ఈ ట్వీట్తో మరోసారి కవిత తన రాజకీయాన్ని ఇది ఒక రకంగా చెప్పాలంటే 2.0 అని చెప్పొచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్ళు మనం చూసాం, ఆ తర్వాత చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత 2.0 వర్షం కింద కవిత ఈ ట్వీట్ చేశారు. త్వరలోనే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి ప్రజల్లో ఆవిడ తిరగబోతున్నారు, ప్రజల్లోకి రాబోతున్నారని ఒక సంకేతం ఇచ్చినట్టుగా ఉందనే భావించాల్సిన అవసరం ఉందని. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కవిత అభిమానులు కూడా ఇదే చర్చ ప్రారంభమైంది. త్వరలోనే బయటకు రాబోతున్నారు కవిత అనే సంకేతం ఇచ్చినట్టుగానే వారంతా భావిస్తున్నారు. సో ఈ ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.